కల్తీ మద్యం కేసులో సిట్ అధికారుల దూకుడు కొనసాగుతోంది. A1 జనార్దనరావు, A2 జగన్మోహన్ రావులను 4 రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ప్రస్తుతం ఇదే కేసులో అరెస్ట్ అయిన జనార్దన్ రావు నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అదేవిధంగా విజయవాడ జైల్లో జగన్మోహన్ రావు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు వీరిని సిట్ అధికారులు విచారించనున్నారు. ఇసిక కల్తీ మద్యం కేసులో సిట్ అధికారుల దూకుడు కొనసాగుతోంది. A1 జనార్దన్ రావు, A2 జగన్మోహన్ రావులను 4 రోజుల కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి కూడా నకిలీ మద్య వ్యవహారానికి సంబంధించి A1 అద్దేపల్లి జగన్నాథన్ రావు, A2 అద్దేపల్లి జగన్మోహన్ రావు ప్రస్తుతం విజయవాడ, నెల్లూరు, నెల్లూరు జైళ్లలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వీరిద్దరిని 4 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ విజయవాడ ఎక్సైజ్ శాఖ కోర్టు తీర్పును వెలువరించింది. ఇప్పటికే వీరిద్దరిని గతంలో ఒకసారి 7 రోజుల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు తాజాగా మరొకసారి అంటే రెండోసారి కస్టడీకి ఇస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు. లిక్కర్ కేసు అంటే నకిలీ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి ఇంకా అనేక లొసుగులు, అనేక వివరాలు సేకరించాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా బెంగళూరు, కేరళ, కర్ణాటక, గోవాలకు సంబంధించిన కొంత డేటాని సేకరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సేకరించే క్రమంలో కూడా ఇంకా పూర్తి స్థాయిలో విచారించాల్సిన అవసరం ఉంది. స్పిరిట్ అలాగే లేబుల్స్ తయారీకి సంబంధించిన వ్యక్తులను అదుపులో తీసుకుని కస్టడీ తీసుకుని కొంత సమాచారం ఇచ్చారు. ఈ కేసులో మొత్తం 22 మంది నిందితులు ఉంటే దాదాపుగా 14 మందిని కస్టడీ తీసుకొని ప్రశ్నించారు. జనార్దన్ రావు, జగన్మోహన్ రావు వీరిద్దరిని కస్టడీకి తీసుకొని విచారించిన తర్వాత దాదాపుగా 10 మంది నిందితుల్ని కస్టడీకి తీసుకొని విచారించారు. కాబట్టి వారిచ్చిన సమాచారాన్ని బేరేసుకొని మరొకసారి వీరిద్దరిని కస్టడీ తీసుకొని విచారించాలని చెప్పి ఎక్సైజ్ శాఖ సిట్ అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిని 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరారు. కానీ 4 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కూడా విజయవాడ ఎక్సైజ్ శాఖ కోర్టు నిర్ణయించింది. ఈ నెల 19వ తేదీ నుంచి కూడా నెల్లూరు సబ్ జైలు నుంచి జనార్దన్ రావుని అలాగే విజయవాడ సబ్ జైలు నుంచి జగన్మోహన్ రావుని తీసుకెళ్లి విజయవాడ తూర్పు ఎక్సైజ్ శాఖ పోలీస్ స్టేషన్లో 19వ తేదీ మధ్యాహ్నం నుంచి ఆయన తీసుకొని వస్తారు. కాబట్టి 19వ తేదీ సాయంకాలం కోర్టులో హాజరుపరిచి 20, 21, 22, 23 4 రోజుల పాటు విచారించి 23వ తేదీ సాయంకాలం 5 గంటలకి విజయవాడ ఎక్సైజ్ కోర్టులో వీరిద్దరిని సబ్మిట్ చేస్తారు. ఆ తర్వాత న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టిన తర్వాత ఒకరిని నెల్లూరు సబ్ జైలుకి, మరొకరిని విజయవాడ సబ్ జైలుకి తరలించబోతున్నారు. లిక్కర్ కేసులో కొంత కీలకమైన సమాచారాన్ని వీరి వద్ద నుంచి సేకరించాల్సిన నేపథ్యంలోనే మరోసారి వీరిని కస్టడీ కోరుతూ ఎక్సైజ్ శాఖ అధికారులు కోరారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ కోర్టు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక కల్తీ లిక్కర్ కేసులో A1 జనార్దన్ రావు, A2 జగన్మోహన్ రావులను 4 రోజుల కస్టడీకి కోర్టు అనుమతినైతేనిచ్చింది. ప్రస్తుతం ఇదే కేసులో అరెస్ట్ అయ్యారు. అటు జనార్దన్ రావు నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అలాగే విజయవాడ జైల్లో జగన్మోహన్ రావు ఇద్దరిని కూడా కస్టడీకి ఇస్తూ కూడా సిట్ అధికారులు అయితే నిర్ణయం తీసుకో